హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శైలజారెడ్డి ఓదివేటి. నేనిప్పుడు బేలూరు చెన్నకేశవ ఆలయంలో ఉన్నాను. హలిబేడులో హోయసలేశ్వర ఆలయం చూశారు కదా, అలాంటి నిర్మాణమే ఈ బేలూరు చెన్నకేశవ ఆలయం కూడా. ఇప్పుడు లోపల వైపు నుంచి గుడికి ఎదురుగా ఈ స్తంభం చుట్టూ ఒక రౌండ్ చూపిస్తాను చూడండి. ఇది లోపల వైపు నుంచి గోపురం. ఈ ఆలయాన్ని విష్ణువర్ధన రాజు నిర్మించాడు. ఇక్కడ కనిపిస్తున్నదే ప్రధాన గుడి. ప్రధాన గుడి మీద గోపురం లేదా శిఖరం లేదు. కారణం ఏంటంటే ముస్లిం రాజులు అనేక సార్లు దండెత్తి ఈ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేశారు. సంపద దోచుకోవడమే కాకుండా దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేయడం అనేది వాళ్ళ కుసంస్కారానికి నిదర్శనం. ఈ గోడల మీద ఎంత చక్కని డిజైన్లు ఉన్నాయో చూడండి. లోపలికి రాగానే ఎదురుగా చెన్నకేశవ స్వామి. ఇలా ఎడమ వైపుకు చూపిస్తే ఇక్కడ ఒక పెద్ద గంట ఉంటుంది. అలాగే మళ్ళీ స్వామిని చూపించాక అదే వ్యూలో కుడివైపుకు చూపిస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద గంట ఉంటుంది. రెండు వైపులా ఈ గంటలు అయితే అమర్చారు. ఈ ఆలయం వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా సబ్బురాయితోనే చేశారు. ఇక్కడ ఈ స్తంభం మీద చెక్కిన క్లిష్టమైన డిజైన్లు చూడండి. ఇది మామూలు రాళ్ల మీద చెక్కడం సాధ్యం కాదు. స్వామివారి ఎదురుగా ఒక మండపం ఉంది. ఆ మండపం యొక్క పైకప్పు చూడండి, ఎంత అందంగా ఉందో కదా, ఎంత చక్కని డిజైన్. అసలు ఈ డిజైన్ను చూస్తుంటే మానవులే చెక్కారా అనిపిస్తుంది. శిలలపై ఇంత సంక్లిష్టమైన డిజైన్లు చెక్కడం సాధ్యమేనా అనిపిస్తుంది. ఇక్కడే ఒక రాతి షాండ్లియర్ కూడా కనిపిస్తోంది చూడండి. ఇవన్నీ చూస్తుంటే మన పూర్వీకుల గొప్పతనం ఏంటో తెలుస్తుంది. చూడడానికి చీకటిగా ఉండడం వల్ల ఎలక్ట్రికల్ లైట్లు ఉంచారు. మరొకసారి ఈ స్తంభాన్ని చూడండి. ఏకశిల మీద చెక్కిన శిల్పాలు ఇవి. ఇక్కడ విష్ణువు యొక్క దశావతారాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ స్తంభం మీద లోపలి వైపు ఒక వరుస, బయట వైపు ఒక వరుస విగ్రహాలు చెక్కారు చూడండి. అద్భుతం, అమోఘం అనిపిస్తుంది. నిలువెత్తు రూపం చెన్నకేశవ స్వామి. ఈ ఆలయ ఆవరణలో ఉన్న దీపస్తంభం ఇది. ఫుల్ వీడియో కోసం స్క్రీన్ మీద ప్లే బటన్ నొక్కండి. మరో వీడియోలో కలుద్దాం.